ప్లాంట్ గురించి రోజు వెళ్ళి జగన్ మోడీ దగ్గర కూర్చోమని స్టీల్ ప్లాంట్ ఎవడన్నా ఎత్తేస్తుంటే మాట్లాడాలా. రైల్వే జోన్ అన్నటువంటిది రెగ్యులర్గా నడిచే ప్రాసెస్. దాంట్లో వీళ్ళందరూ పని మానేసుకున్న ఎత్తే చాలు మాకు ఓట్లేసేస్తారనుకుంటే రేపు పొద్దున ఎవడో మొంగోడు చోటు. బేసిక్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి ఊరికి ఇప్పుడు వీళ్ళు గెలిచింది 8 మందే, వాళ్ళు ఒక 3 పార్లమెంట్ సభ్యులు 11. వీళ్ళు పోటీ చేసింది 16. 16లో 11 గెలిచారు. ఈ 11 కాదు కదా, ప్రతి నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ ఉంటుంది కదా, ప్రతి మండలానికి ఉంటుంది కదా. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి బేసిక్గా అంటే ప్రజలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాడు సమస్య తీసుకురావడానికి వెళ్తే 2 ప్లాట్ఫారాలు ఉన్నాయి, కానీ కూటమిలో ఉన్నటువంటి 3వ ప్లాట్ఫామ్ లేకపోతే వీళ్ళు ఎక్కడికి పోవాలి? రేపొద్దున అవతల పార్టీల దగ్గరికి పోవడం అంటే ఈ పార్టీ మూసేసుకున్నట్టే, విశ్వసనీయ చచ్చిపోయినట్టే. బేసిక్గా వ్యవస్థ సెట్ రైట్ అయ్యేదాకా ఇవి తప్పదు. మిగతా ఇద్దరు చేస్తూ వీళ్ళు కూర్చుంటే వీళ్ళ కార్యకర్తలే వెటకారం అనుకుంటారు. మనం ఇంకోటి పార్టీ ఇంకెప్పుడు ఎదుగుతుంది? పార్టీని నమ్మే జనం రావాలంటే ఇప్పుడు 100 మంది వచ్చినా ఇప్పుడు వీళ్ళందరి దగ్గరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి జనసేన కార్యాలయం దగ్గరికి వస్తున్నారు. మీరు చూడండి, ఎవడికాడు చెప్పేది ప్రతి ఒక్కడో కూడా సింపుల్ లాజిక్ అనమాట. ఇవాళ మనం ఒకటి భూమి కబ్జా చేసాం, వాడు ఆ తర్వాత కోర్టులో కేసేసి తెచ్చుకున్నాడు. వాడిని వదిలించాలంటే వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి సార్, వాడు కోర్టులు వేస్తే ప్రభుత్వం వాళ్ళు కూడా అప్పుడు సపోర్ట్ చేసేసి వాడికి ఇప్పించారు సార్ అని చెప్తే వీళ్ళు అవును కాబోలు అయితే ఆపేసేయండి అని చెప్తున్నారు. అంతే తప్పించి అట్లా కోర్టు ఆర్డర్ కదా అని అనరు బేసిక్గా.